హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం హెల్ ప్యారడైజ్ సీజన్ 2 ఎపిసోడ్ 6 మీకు తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ అలాగే మన ఛానల్లో రీసెంట్గానే మెంబర్షిప్స్ అయితే లాంచ్ చేశాము. అండ్ చాలా మంది మన ఛానల్లో మెంబర్షిప్స్ కూడా తీసుకున్నారు. అండ్ ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు తీసుకునే ఈ మెంబర్షిప్ వల్ల మన ఛానల్కి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీరు తీసుకునే ఈ మెంబర్షిప్ వల్ల మీకైతే ఎర్లీ యాక్సెస్ అయితే దొరుకుతుంది మన ఛానల్లో వీడియోస్ చూడడానికి. అండ్ అంతేకాకుండా మోర్ యానిమే కంటెంట్ అయితే మీరు అవైలబుల్ గా ఫస్ట్ చూడడానికి అయితే అవుతుంది. ఓకే, ఇంకా లేట్ అండ్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఎక్కడైతే ఏంటో ఈ ఎపిసోడ్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. వెంటనే సగరి పాపం మనం ఇక్కడ ఉండకూడదు, పారిపోవాలి అంటంతో ఇంకా అప్పుడే మన గవిమారావు గారు కూడా ఇదంతా అయిపోయింది, ఇట్స్ ఓవర్ అంటాడు. ఇంకా అప్పుడే మన సగరి పాప ఇట్స్ ఓవరా అయితే ఇప్పుడు మనం అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ లో మన గవిమారావు గారు ఓకే మనం ఎన్ని ప్లాన్లు వేసినా సరే సర్టెన్ సిచ్యువేషన్ లో ఈ వర్కౌట్ అయితే లేదో మనకు తెలియదు. సో అట్లాంటి టైంలోనే మనం ఒక కోడ్ వర్డ్ పెట్టుకుందాం, అదే ఇట్స్ ఓవర్ అంటే ప్లాన్ బి అంటాడు. ఇంకా మాట్లాడిన మన వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. ప్లాన్ బి అంటే ఏంది అని చెప్పడంతో ఇంకా అప్పుడే మన గవిమారావు గారు కూడా ప్లాన్ బి అంటే ఏమి లేదు, మీ ముందర ఎవరున్నా పట్టించుకోండి. ఇన్ఫాక్ట్ మీ కళ్ళ ముందర టెన్షన్స్ ఉన్నా సరే మనం వాళ్ళ చేతిలో నుంచి తప్పించుకొని పారిపోయే సిచ్యువేషన్ లో మనం అప్పుడు ఉండలేమనుకో, అప్పుడు ఏం చేయకండి, జస్ట్ వాళ్ళతో పోరాడండి. అండ్ మీ మైండ్ లో ఒక్క తాడు పెట్టుకోండి, మనం వాళ్ళని ఓడికుంటే ఈ ఐలాండ్ నుంచి తప్పించుకోలేం. సో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ గివప్ చేయకూడదు. అది ఒకవేళ మన లైఫ్ని సాక్రిఫైస్ చేయాలన్నా సరే మనం సాక్రిఫైస్ చేసి వాళ్ళని ఓడిస్తేనే అప్పుడే మనం తప్పించుకోగలం, అదే ప్లాన్ బి అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది ప్రెజెంట్ సీన్లు కొన్ని అండ్ దీనికి ప్యారల్ గా పాస్ట్ సీన్స్ కూడా మనకు చూపిస్తామంట వీళ్ళ యొక్క ప్లాన్ బి గురించి. అప్పుడే మన గవిమారావు గడు మన రెయిన్ అయితే చూస్తుంటారు. ఇంకా అప్పుడే రెయిన్ గడ్ మన మేచాన్ పాపం చూసి కమాన్ సిస్టర్ నువ్వు నాతో పాటు వస్తే నేను మన బ్రదర్ తాకి ఇంకా గ్రాండ్ మాస్టర్ తాకి తీసుకొని వెళ్తాను, ఆ తర్వాత నువ్వు అక్కడికి వచ్చి నుంచే వాళ్ళు నిన్ను ఎంతో ప్రేమగా చంపేస్తారులేండి. ఇన్ఫాక్ట్ ఇది చెప్పడం నాకు కూడా కొంచెం గా ఉంది, బట్ ఏం చేస్తాం, ఏదెట్లా జరగాలో అలాగే జరుగుతుంది. అండ్ ఇప్పటికీ కూడా నువ్వు ఆ వాట్స్ ఆఫ్ లవర్ అనేది అపోజ్ చేస్తూ ఉంటే అది జస్ట్ పాయింట్లెస్ మాత్రమే. ఇన్ఫాక్ట్ నువ్వు నమ్ముతావో నమ్మవో ఆ పర్ఫెక్ట్ ట్యాన్ అనేది ఎలక్జర్ ఆఫ్ లైఫ్ అనేది మరి కొద్దిసేపట్లో కంప్లీట్ గా పూర్తవుతుంది. అండ్ నీకు ఇంకొక విషయం చెబుతున్నా, ఆ ట్యాన్ అనేది మనుషుల్ని చెట్లుగా మార్చదు అనడంతో ఇంకా ఆ మాటలైనా మన గవిమారావు గారు షాక్ అవుతాడు. ఇంకా అప్పుడే రెయిన్ గడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటా ఇంత ముందర చోబేగాన్ మీద చేసిన ఎక్స్పెరిమెంట్ వల్ల దాన్ని ఎలా రీఫైన్ చేయాలో మన వల్ల కంప్లీట్ గా అర్థమైపోయింది. అండ్ అందుకని ఇప్పుడు ఆ వాట్సాప్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మేము చేస్తున్న ఈ ఫైట్ అనేది కూడా నో రీజన్ అనమాట, బట్ మాకు కావాల్సినది ఇప్పుడు హై లెవెల్ ట్యాన్ అనమాట. సో అందుకనే వీ నీడ్ మోర్ క్వాలిటీ మెటీరియల్. సో అందుకనే నేను మీకోసం వచ్చాను. ఇంకా మన బ్రదర్ కూడా రిచువల్ స్టార్ట్ చేశాడు, అదే హెక్చి ఫుష్గో రిచువల్. అయినా ఎందుకని నువ్వు మన బ్రదర్ యొక్క థాట్స్ అనేవి సరిగ్గా అర్థం చేసుకోలేకున్నావు, కనీసం ఇప్పటికైనా అర్థం చేసుకుని నాతో పాటు రావడంతో ఇంకా అప్పుడే మన మేచాన్ పాప కూడా తన మనసులో ఇంతవరకు తనకుండే లాస్ట్ కోరిక అదే రెయిన్ గన్ ఇంకా గ్రాండ్ మాస్టర్ని ఒక్కసారి చూడాలనుకుంటుంది. ఇంకా దాన్ని గుర్తు తెచ్చుకొని మన మేచాన్ పాప ముందరకు అడుగేసుకుంటా నేను నా మనసులో అనుకున్న మిమ్మల్ని అందరినీ కూడా మిస్ అవుతాను అని, బట్ ఇప్పుడు నేను డిసైడ్ అయ్యాను మీ అందరితో పోల్చుకుంటే నేను ఒక డిఫరెంట్ మనిషిని. అండ్ ఇప్పుడు నేను చెప్తున్న మాటలు వినండి, ఎవరు చచ్చినా బతుకున్నా నాకు అవసరం లేదు, నేను ఇక్కడికి వచ్చినది మాత్రం మీకు గుడ్ బై చెప్పడానికి. ఐఎమ్ లివింగ్ ది ఐలాండ్ అంటుంది. ఇంకా అప్పుడే మేచాన్ పాపతాకు సగరి వచ్చి నేను ప్రొటెక్ట్ చేస్తా అన్నట్టు నిలబడుతుంది. ఇంకా దాన్ని చూస్తేనే మన రాన్ గడ్ కూడా అయితే ఓకే నాకు వేరే ఆప్షన్ లేదు, లెట్ అస్ ఫినిష్ యూ ఫస్ట్, ఆల్రెడీ రిచువల్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి నేను మీతోనే పని మొదలు పెడతానని చెప్తాడు. ఇంకా అప్పుడే మళ్ళీ మనకు ఫ్లాష్ బ్యాక్ అనేది చూస్తాట. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో మన గవిమారావు గారు మనందరికీ తెలుసు టెన్షన్స్ చంపాలంటే వాళ్ళ యొక్క తండ్రిని కట్ చేయాలి, అది కూడా మనం యొక్క హిండరింగ్ తావోన్ అనేది ఉపయోగించుకొని. సో మన దగ్గర ఉండే అట్రిబ్యూట్స్ అనేటివి ఎంతో ఫేవరబుల్ గా ఉంటాయి మన మ్యాచ్ అప్ కొద్ది అనడంతో ఇంకా అప్పుడే అక్కడ సివన్ సెన్స్ వచ్చి లేదు గవిమారావు నువ్వు చెప్తుంటే తప్పు, కొన్ని సిచ్యువేషన్స్ లో ఇన్ఫాక్ట్ నీ గురించే చెప్తా చూడు, గబిమారు తావో వచ్చి ఫైర్ అది అగెనెస్ట్ ఆఫ్ ది గూఫాస్ మెటల్ అట్రిబ్యూట్, కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కానీ ర్యాన్ గ్యాన్ తో ఫైట్ చేసావంటే వాడిది వాటర్ అట్రిబ్యూట్. సో నువ్వు వానితో ఫైట్ చేసావంటే అది నీకు ఒక టఫ్ సిచ్యువేషన్ లాంటిది. ఇన్ఫాక్ట్ నువ్వు వాడిని టచ్ చేసినా సరే అప్పుడు నీ యొక్క తావు అనేది వీక్ గా మారుతుంది. సో నువ్వు వానితో ఫైట్ చేసినా సరే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాడిని ఓడించలేవు. ఒకవేళ నువ్వు వాడిని తండ్రిని డిస్ట్రాయ్ చేసినా సరే నువ్వు వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపలేవు. నీకు సింపుల్ గా చెప్పాలంటే నువ్వు వాడిని ఓడించలేవు, అది గుర్తుపెట్టుకో. అట్లాంటి సిచ్యువేషన్లో నువ్వేం చేస్తావంటే ఇంకా మాట్లాడిన గవిమారు కూడా ఐ హ్యావ్ వన్ ఐడియా అనుకుంటాడు. ఇంకా ప్రెజెంట్ సిచ్యువేషన్లో మన సగరి కూడా ఏంటి ఒకప్పుడు అనుకునే వరస్ట్ సిచ్యువేషనే ఇప్పుడు మళ్ళీ కూడా ఎన్కౌంటర్ అయింది. ఇట్లాంటి టైంలో గవిమారు ఏం చేస్తారని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అప్పుడే మన గవిమారు ఓకే సగరి నువ్వు వెంటనే మేచాన్ పాపని తీసుకొని వెళ్ళి ఆ ట్యాన్ ఉండే రూమ్ లోకి అయితే వెళ్ళి ఆ ట్యాన్ ని తీసుకొని రండి అండ్ వీని నేను ఈజీరా పాప చూసుకుంటాము అనడంతో ఇంకా ఆ మాటలని ఈజీరా పాప అరే నేనెందుకురా నేను అమాయకురాలు రా అనడంతో ఇంకా అప్పుడే గవిమారు గారు కూడా ఆపు, నీ తావు అనేది ఎర్త్ అట్రిబ్యూట్, సో ఈజీగా ఆ ర్యాన్ గ్యాన్ యొక్క వాటర్ అట్రిబ్యూట్ ని నువ్వైతేనే హిండరింగ్ చేయగలవు. సో మనం ఖచ్చితంగా వాడిని ఓడించాలి అని చెప్పి ఈ గ్యాప్ లోనే మనం మేచాన్ పాప గవిమారు ఇక్కడ రెంట్ అండ్ ప్లేస్ లేదు, ఇన్ఫాక్ట్ ఇక్కడ ఎలక్జర్ ఆఫ్ లైఫ్ లేదు అనడంతో ఇంకా ఆ మాటలైన గవిమారు గడు ఏంటి అని చెప్పి షాక్ అయ్యి ఈ గ్యాప్ లో ఆ ర్యాన్ గడ్ వచ్చి వీళ్ళ మీద అయితే మల్టిపుల్ టైమ్స్ అటాక్ చేస్తూ ఉంటాడు.
లిటరలీ ఫ్లాష్ మ్యాన్ కంటే దారుణంగా వీళ్ళ మీద అటాక్ చేయడంతో వెంటనే ఈజీరా పాప్ చూసి అది షాక్ అవుతుంది. ఇంకా రాన్గాడ్ కూడా నా సిస్టర్ చెప్పినట్లుగానే ఇది రెంటల్ ప్యాలెస్ కాదు, ఇది నా యొక్క డాయిన్ ప్యాలెస్. ఇన్ఫాక్ట్ నేను ఏదైనా సరే ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ అయితే ఈజీగా మ్యానిపులేట్ చేయగలను. సో అదే విధంగానే నేను ఈ ఐలాండ్ లో ఉండే బిల్డింగ్స్ ని, స్టోన్ స్టాచ్యూస్ ని అన్నిటిని కూడా నా యొక్క రెనోవేషన్స్ తో ద్వారానే మా యొక్క ఫింగ్సున్గర్ ఆర్డర్స్ ప్రకారంగానే నా యొక్క రెస్పాన్సిబిలిటీతో ఇక్కడైతే తయారు చేశాను. ఇన్ఫాక్ట్ నేను ఈ క్యాజిల్ యొక్క లేఅవుట్ ని కూడా చేంజ్ చేసేసాను టు కౌంటర్ యూ. అండ్ ఎప్పుడైతే మీరు ఈ క్యాజిల్ లోపలికి ఎంటర్ అయ్యి మీ యొక్క తావోని యూజ్ చేసి ట్యాన్ అయితే సెండ్ చేస్తారని చెప్పి నాకు ఐడియా వచ్చిందో అప్పుడే నేను నా యొక్క పవర్స్ అనేవి ఉపయోగించుకొని ట్యాన్ ఇక్కడే ఉన్నట్లు ఒక ఇల్యూషన్ అయితే క్రియేట్ చేశాను. అండ్ మీరు నేను క్రియేట్ చేసిన ఇల్యూషన్ లో నత్తలాగా వచ్చి నాకు దొరికిపోయారు అని చెప్తాడు. ఇంకా మాట్లాడిన మన గవిమారు గాడు వెంటనే ఓకే ఈజీగా ఫాలో ది ప్లాన్ అని చెప్పి వెంటనే వెళ్ళి రాన్గాన్ మీద అయితే అటాక్ చేస్తూ ఉంటారు. లిటరలీ ఇద్దరు కూడా మల్టిపుల్ టైమ్స్ అయితే స్టాప్ చేసుకుంటూ ఉంటారు. కానీ బట్ అండ్ దీని వల్ల మన గవిమారో ఫైర్ తావో అనేది రాన్గాన్ టచ్ చేసిన ప్రతిసారి కూడా అది వీక్ అవుతూ ఉంటుంది. ఇంకా దాన్ని గమనించిన రాన్గాడు నువ్వు ఎంత ట్రై చేసినా సరే నువ్వు నన్ను చంపలేవు అనడంతో ఇంకా అప్పుడే వెంటనే మన రాన్గాన్ వెనక్కి అయితే సెకండ్స్ లో ఈజీరా పాప వచ్చి తన కునాయిని అయితే విసురుతుంది అనమాట. అప్పుడే మన ఈజీరా పాప ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. మన మేచాన్ పాపతో ఈజీగా అడిగింటుంది అనమాట మన యొక్క తావున్ అనేది ఏదైనా ఆబ్జెక్ట్ లెక్క పంపించచ్చా అనడంతో ఇంకా అప్పుడే మన మేచాన్ పాప కూడా ఈజీగా పంపించవచ్చు, దానివల్ల అవతల వాళ్ళకి కూడా డ్యామేజ్ చేయొచ్చు అనడంతో ఇంకా అది గుర్తు తెచ్చుకోండి మన ఈజీరా పాప ఇది నాకు ఎంతో బాగా నచ్చిందని చెప్పి ఆ కునాయ్ అనేది రాన్గాన్ వెనకల బ్యాక్ సైడ్ అయితే స్టాప్ చేస్తుంది. కానీ బట్ ఆ అటాక్ అనేది యూజ్లెస్ అవుతుంది. ఇంకా దాన్ని గమనించిన రాన్గాడు ఒక్కటే దెబ్బకి ఇద్దరిని కూడా తన రెండు కాళ్ళతో ముఖం మీద తంతాడు. దెబ్బకి ఇద్దరు కూడా ఎగిరిపోతారు. ఇంకా అప్పుడే మన గవిమారకు అర్థమైపోతుంది అనమాట వీని తావు అనేది వీనికి ఒక ఆర్మర్ లాగా అయితే ఉంది. సో మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ముందు ఆ ఆర్మర్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి మనం డిసైడ్ అయ్యి వెంటనే మన గవిమారో గాడు తనకు తెలిసిన అన్ని అటాక్స్ కూడా ఆ రాన్గాన్ మీద అయితే ఫైట్ చేస్తూ ఉంటాడు. కానీ బట్ ఆ రాన్గాడు ఈజీగా మన గవిమారోని అయితే కుక్కర్ కొట్టినట్లు కొడుతూ ఉంటాడు. అండ్ దీన్ని గమనించిండే మన ఈజీరా పాప్ కూడా ఈ రాన్గాన్ కి ముందు మనం ఎదుర్కొంటే ఆ 3 హ్యాండ్ కంటే ఎక్కువ కాంబాట్ స్కిల్స్ అయితే ఉన్నాయి. సో ఇలాగుంటే మనం ఇబ్బంది అని ఈ గ్యాప్ లో వెంటనే మన రాన్గాడ్ అయితే గవిమారోని భూమి మీద దెబ్బ కొట్టడంతో దెబ్బకి ఆ భూమి అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. అండ్ ఆ పొగలో నుంచి మన గవిమారో గాడి బయటకు వచ్చి నేను దీన్ని ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశా, కమాన్ ఈజీగా మన పని మొదలు పెడదాం అనడంతో ఇంకా మాట్లాడిన మన ఈజీరా పాప్ కూడా కన్ఫర్మ్ నాకు ఈ రోజు సావే అని చెప్పి డిసైడ్ అయిపోతుంది. ఇంకా వెంటనే మన గవిమారో గాడు పరిగెత్తుకుంటే తన తావు అనేది ఉపయోగించుకొని రాన్గాన్ మీద అటాక్ చేద్దాం అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే రైన్గాడ్ కూడా వీడు ఎంత ట్రై చేసినా సరే వీడు నా మజిల్స్ కూడా టచ్ చేయలేడు, వీడు చేసే అటాక్స్ అని కూడా వేస్ట్ అనుకుంటాడు. కానీ బట్ ఈ గ్యాప్ లోనే గవిమారో గాడు ఒక్క షాట్ రాన్గాన్ దవడ గుద్దడంతో దెబ్బకు మనోడు షేప్ అవుట్ అయ్యి ఎగిరిపోయి పడతాడు. ఇంకా దాన్ని చూస్తుండే మన గవిమారో గాడు కూడా ఓకే ఇది వర్క్ అయినట్లుంది, సో మనం ఇప్పుడు సెకండ్ స్టేజ్కి వెళ్దాము అంటాడు. ఇంకా దాన్ని చూస్తుంటే రైన్గానికి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది, అసలు వీడు నన్ను ఎలా కొట్టారా అనుకుంటాడు. ఏదో తేడాగా ఉందేంటి? నాకు అర్థం కాలేదు సార్. నా పని అయిపోయింది అనుకున్నారా? అండ్ దీనికి ప్యారల్గానే మనకు రెయిన్గాన్ అయితే చూపిస్తామట. మనోడు ఆ రిచువల్ అయితే ఉంటాడనమాట, ఒక స్టార్ గీసి అండ్ మధ్యలో మనోడు కూర్చొని 5 పక్కల 5 గిన్నెలు పెట్టి అండ్ 5 చోట్ల ఉదికడ్డీలు ఎర్రగడ్డలు పెట్టుకొని అండ్ ఒక చోట తన ముందరైతే కొన్ని పేపర్ తీసుకొని దాని మీద మన గవిమారో పేరు, ఈజిరా పేరు, ఇంకా సగరి పేరు రాసింటాడు. మనోడు ఎందుకని ఇలా పేపర్ మీద వాళ్ళ పేర్లు రాశాడు అనేది మనకు ఇంకొక ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తామట. అప్పుడే మన చోబేగాడు అండ్ ఈ ఐలాండ్ లైక్ మేము 20 మంది వచ్చాం అండ్ వాళ్ళలో ఎంతమంది బతుకున్నారో ఎంతమంది బతికలేరో నాకు తెలియదు. కానీ బట్ నాకు ఆ 20 మంది పేర్లు కూడా గుర్తున్నాయి. నేను మీరు అడిగినట్లుగానే వాళ్ళ పేర్లు కూడా చెప్తాను అండ్ నేను మీరు అడిగినట్లుగానే ఆ రిచువల్కి ఎంతో కోఆపరేట్ చేసి చెప్తాను. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆ బతికిండే వాళ్ళందరిలో ఒక్కడున్నాడు, వాడు నా తమ్ముడు. ఇది దాచిపెట్టి పెద్ద ప్రయోజనం ఏది లేదు. నాకు తెలిసినంత వరకు ఈ విషయం మీకు ముందే తెలిసి ఉంటుంది. సో నేను మీరు అడిగినట్లుగానే మీకు కావాల్సినంత హెల్ప్ చేస్తాను. బట్ వన్ కండిషన్, నేను నా బ్రదర్ని అయితే నా సైడ్కి అయితే రిక్రూట్ చేసుకుంటాను. సో వాడిని మాత్రం మీరు సేఫ్టీకి వదిలేయండి అనడంతో ఇంకా ఆ విధంగానే ఆ టెన్షన్స్ అంతా కూడా డీల్కి ఒప్పుకుంటారు. ఇంకా అప్పుడే మన చోబేగాడు అందరి ఆసెమన్స్ ఇంకా క్రిమినల్స్ నేమ్స్ అయితే ఆ టెన్షన్స్కి అయితే చెప్తూ ఉంటాడు. అండ్ ఆ ప్రాసెస్లో భాగంగానే గవిమారో, దిహాలో, తామియా, ఫోజీ, సగరి, ఇంకా సీజన్ 1లో చనిపోయిన ఇంకొంతమంది క్యారెక్టర్స్ అండ్ మన షియోన్ సెన్సే, నొరగాయ్ వీళ్ళందరి పేర్లు కూడా చెప్తాడు. అండ్ ఇన్ని పేర్లు తెలుసుకొని మన రెయిన్గాడ్ ఏం చేస్తున్నాడంటే అందరి పేర్లు కూడా ఒక పేపర్ మీద రాసి అండ్ ఆ పేపర్ని అంటించామంటే అప్పుడే అక్కడ వచ్చే ఆ పొగలో నుంచి వాళ్ళు ఎవరు అండ్ వాళ్ళు బతికున్నారా లేదా, వాళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ అండ్ వాళ్ళ తావో స్టైల్ ఏంది, వాళ్ళ యాట్రిబ్యూట్ ఏంది, అది స్ట్రాంగ్ గా వీక్ అనేది కూడా మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే షియోన్ సెన్సే బతికున్నాడు, మగ మనిషి అండ్ తన తావో వచ్చి వుడ్ అనమాట, అది స్ట్రాంగ్ తావో అని చెప్పి మన రెయిన్గానికి తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ షియోన్ సెన్సే ఉండేది తట్స్కి ప్యాలెస్ లో అండ్ వాళ్ళ ఎదురుగా ఉండేది జూజిన్ టెన్సన్ అనమాట. సో వాళ్ళ ఫైట్ గురించి అయితే మన రెయిన్గాడ్ ఆలోచిస్తూ ఉంటాడు.
అండ్ 1 vs 2 అనేది కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. అండ్ వాళ్ళ అటాక్స్ అనేవి జూజిన్కి ఇబ్బంది కలిగినా సరే ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే జూజిన్ గెలుస్తుంది అని చెప్పి మనోడు డిసైడ్ అవుతాడు. అండ్ దీనికి ప్యారల్ గానే బోజు జుట్సు ప్యాలెస్ లో అయితే మన ఫూజీ గాడు, తామియా గాడు, ఇంకా చోబే గాని బ్రదర్ తోమా గాడు కూడా ఉంటారు. అండ్ వాళ్ళ ఎదురుగా మన తావో ఫ్యాగాడు ఇంకా జూ ఫ్యాగాడు ఉంటాడు. సో వీళ్ళిద్దరితో పాటు అండ్ ఆ ముగ్గురిని ఎదిరించడానికి ఇంకొక టెన్షన్ వస్తాడు. అండ్ ఆ టెన్షన్ ఎవరో కాదు మన చోబే గాడు అనమాట. అండ్ ప్రెజెంట్ సీన్ లో చోబే గాడు అక్కడికి వచ్చి తన బ్రదర్ అయిన తోమా గాని చూసి తమ్ముడు నా వైపు వచ్చేసి అంటాడు. ఇంకా చూసి మన తోమగాడు కూడా షాక్ అవుతామట. అసలు ఏ పక్క వెళ్ళాలని చెప్పి మనోడు కన్ఫ్యూషన్ లో ఉంటాడు. అండ్ ఈ సీన్ గుర్తు తెచ్చుకోవడం మన రెయిన్ గేట్ కూడా ఖచ్చితంగా చోబే గాని బ్రదర్ వాంతో పాటు కలిసిపోతారు. సో ఆనాయిలు కూడా చచ్చిపోతారు. ఇంకా ఫైనల్ గా మిగిలిండేది ఈ గబిమారో గాడు. వీని గురించి నేను చాలా బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ నా ఫోకస్ అంతా కూడా వీని మీద పెట్టాలని మనోడు డిసైడ్ అవుతాడు. అండ్ దీనికి ప్యారల్ గానే మన గబిమారో గాడు వాడిని ఎలా కొట్టాడు అనేది మనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకుముందు షియోన్ సెన్సే అసలు నువ్వు వాంతో ఎలా తలపడాలనుకుంటున్నావు అన్నప్పుడు అప్పుడే మన గబిమారో గాడు ఐ హ్యావ్ వన్ ఐడియా అనుకుంటారు కదా. సో ఆ ఐడియా గురించి ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తావో అనేది ఇట్స్ ఏ ఫిజికల్ ఫినామినన్ అంతే అనమాట. అండ్ ప్రతి ఒక్కరు తావో కూడా తన మనిషి చుట్టూరా ఒక కరెంట్ లెవెల్లో అయితే పాస్ అవుతూ ఉంటాయి. ఐ మీన్ సర్క్యులర్ పాత్ లో. అండ్ మనకుండే స్ట్రెంత్, స్టామినా ఇంకా సైజ్ ద్వారా ఆ తావోని మనం బిగ్గర్ గా ఇంకా స్మాలర్ గా అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే మనం ఆ తావో అనేది ఎలా పాత్ లో అయితే సర్క్యులర్ గా తిరుగుతుందో ఐ మీన్ డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లో అనేది మనం కనుక్కున్నామో అప్పుడు వెంటనే మనం రిజిస్టరేషన్ ద్వారా అవతల వాళ్ళ పర్సన్స్ కుండే తావోని కూడా మనం మనలోకి అయితే కలుపుకోవచ్చు. అప్పుడు మన తావో అనేది ఇంకా అయితే ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఆపోజిట్ గా ఉండేది హిండరెన్స్ అనమాట. అండ్ ఆ హిండరెన్స్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉంటుంది. సో ఒకవేళ మనం మనకంటే స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళ తావోన్ అనేది టచ్ అయిందనుకో అప్పుడు మన తావో అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. బట్ ఆ విషయంలో టెన్షన్స్ కి మనకి కొంచెం డిఫరెంట్ ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఈ కండిషన్స్ అనేవి వాళ్ళ మీద అయితే అప్లై కావు. సో మనం వేరే మెథడ్స్ ద్వారా వాళ్ళతో అయితే ఫైట్ చేయాలి. అండ్ వాటిలో మెయిన్ మెథడ్ ఫస్ట్ వచ్చి టెంపరరీ ఆర్ లోకల్ ఎక్స్పర్ట్ తావో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సీజన్ 1 లో మన షియోన్ సెన్సే, సగరి పాప వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క తావోన్ అనేది మిక్స్ చేసుకొని 3 గంటలు ఫైట్ చేసి చివరకు అన్నైతే డిఫీట్ చేశారు. అది ఫస్ట్ ప్రిన్సిపల్. అండ్ సెకండ్ ప్రిన్సిపల్ వచ్చి ఆపోజిట్ వాళ్ళ యొక్క లోకల్ వీకర్ తావోని మనం డిచార్జ్ చేసి రెండు కలుపుకొని అటాక్ చేసేది. ఇంతకు ముందర మన గబిమారో ప్రీవియస్ ఎపిసోడ్స్ లో నొరగైన్ యూజ్ చేసుకొని మన సియోన్ సెన్సే వీళ్ళ మీద అయితే అటాక్ చేసిండేది అనమాట. బట్ వీళ్ళకి ఇంకొక మెథడ్ అయితే ఉంది, అదే థర్డ్ మెథడ్. ఇందులో మనం ఆ టెన్షన్స్ తో ఫైట్ చేస్తున్నప్పుడు మన యొక్క యాక్సిలరేషన్, రిస్టోరేషన్, అవుట్ బౌండ్, హ్యాండ్రింగ్ మొత్తం అన్ని కూడా ఒకటే విధంగా యూజ్ చేసుకొని వాళ్ళతో పాటు మల్టిపుల్ గా ఇద్దరు కూడా ఒకటే లెవెల్లో ఫైట్ చేస్తున్నప్పుడు అప్పుడు మనం ఇమీడియట్ గా మన యొక్క తావోకుండే కరెంట్ లెవెల్ని వాళ్ళ సైడ్ పంపించి అండ్ వెంటనే దాన్ని రిటర్న్ తీసుకోవడం వల్ల అప్పుడు అపోనెంట్లో ఉండే కరెంట్ లెవెల్ తావో అనేది కూడా మనతో పాటు రిటర్న్ వస్తుంది. సో ఆ టైంలో వాళ్ళు కొంచెం వీక్గా ఉంటారు. అప్పుడు మనం అటాక్ చేసామంటే అది ఈజీగా వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఆ మెథడ్ని ఇంతకు ముందర మన గబిమారో ఉపయోగించుకొని ఇంతకు ముందర ర్యాన్గన్ అయితే కొట్టాడనమాట. సో అందుకని మనకు అంత ఎఫెక్ట్ అయితే చూపించింది. అండ్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో మన గబిమారో గాడు అండ్ ఈ మెథడ్స్ అన్నిటిని కూడా హూజిన్ ఆర్ సిల్క్ రీలింగ్ ఇన్ టైచ్ అని పిలుస్తారు. సో ఇవన్నీ టెక్నిక్స్ కూడా మనం మన అపోనెంట్ తో ఫైట్ చేస్తున్నప్పుడు ఎంతో యూస్ఫుల్ అవుతాయి. అండ్ మనం ఈ టెక్నిక్స్ వాడడం వల్ల మన అపోనెంట్ స్ట్రెంత్ కూడా సర్టెన్ టైంలో తగ్గి మన స్ట్రెంత్ పెరుగుతుంది. సో ఆ టైంలో మనం ఎంత బాగా అటాక్ చేస్తే మనకి అంత ఎఫెక్ట్ తగులుతుంది అనడంతో ఇంకా మాట్లాడిన మన వాళ్ళంతా కూడా అది నిజంగానే పాసిబుల్ అవుతుందా లేదా అనడంతో ఇంకా అప్పుడే గబిమారో గాడు కూడా ఇది పాసిబుల్ అవుతుందో లేదా సెకండరీ, బట్ మనం దీన్ని నేర్చుకున్నామంటే ఖచ్చితంగా ఆ టెన్షన్స్ ఓడించచ్చు అని చెప్తాడు. ఇక్కడ మన గబిమారో గాడు ఎంత క్లారిటీ చెప్పాడో నేను మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్లు చెప్పినాను లేదు తెలియదు కానీ, బట్ మీకు సింపుల్ గా చెప్పాలంటే మన గబిమారో గాడు అవతల వాళ్ళ యొక్క అట్రిబ్యూట్స్ ఐ మీన్ అవతల వాళ్ళ తావోన్ అనేది ఈజీగా నేర్చుకోగలడు. వాళ్ళ యొక్క ఫైటింగ్ స్కిల్స్ ని వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు మనోడు తెలుసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నొరగ యొక్క తావో వచ్చి వాటర్ అనమాట. సో తను ఉపయోగించుకొని షియోన్ సెన్సే వాళ్ళని ఓడించినప్పుడు నొరగ యొక్క తావో అనేది నేర్చుకున్నాడు. అండ్ ఈజీరా పాప దగ్గర ట్రైనింగ్ తీసుకొని తన యొక్క అట్రిబ్యూట్ ని కూడా నేర్చుకున్నాడు. అలాగే షియోన్ సెన్సే దగ్గర నుంచి ఆయన అట్రిబ్యూట్ ని కూడా కాపీ చేశాడు. ఇలా మన గబిమారో గాడు ఎంత మందితో ఫైట్ చేసినా సరే వాళ్ళ యొక్క ఫైటింగ్ స్కిల్స్ నే కాకుండా వాళ్ళ తావో అట్రిబ్యూట్స్ ని కూడా మనోడు కాపీ చేసి దాన్ని అయితే నేర్చుకొని ఉంటాడనమాట. ఇన్ఫాక్ట్ సగరితో ఫైట్ చేస్తున్నప్పుడు ఇలా ప్రతి ఒక్కరిని కూడా కాపీ చేసి వాళ్ళ యొక్క మెయిన్ టెక్నిక్స్ ని ఇంకా తావోనైతే తనకే తెలియకుండా మనోడు నేర్చుకుంటాడు. ఇప్పుడు అట్లాంటి అన్ని టెక్నిక్స్ కూడా ఇప్పుడు ఈ రెయిన్ గ్యాన్ మీద అయితే ఉపయోగించాలని చెప్పి మనోడు డిసైడ్ అవుతాడు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకుంటే ఇంకోసారి చూడండి. అప్పటికే అర్థం కాకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవునా? అబ్బా. నో బ్యాక్ టు ది స్టోరీ. వెంటనే మన రెయిన్ గేడ్ అయితే గబిమారో ఎంత ఫైట్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఇంకా మన గబిమారో గాడు కూడా రెయిన్ గేడ్ యొక్క కరెంట్ లెవెల్ స్కిల్స్ అనేటివి ఐ మీన్ తావో అనేది ఎక్కడ సర్క్యులేట్ అవుతుందో బాగా గమనించి నేను ఖచ్చితంగా నా బ్రీత్ అనేది వన్ లాగా ఆ ఫ్లోలోనే ఫైట్ చేయాలని చెప్పి మన గబిమారో గాడు అయితే ర్యాన్గాన్తో అయితే మల్టిపుల్ టైమ్స్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబేట్ చేస్తుంటారు. లిటరలీ వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అయితే పీక్ హై ఫిస్ట్ అనమాట. 冷静さと激しさの両立中道の心で相手の攻撃を受け流す
その術は勝つ。 సో అలా మన గవిమారో గాడు రెయిన్ గడు పిచ్చి కుక్కల మాదిరి కొట్లాడుకొని దూరం వచ్చి ఎగిరిపోయి పడతారు. లిటరలీ మన గవిమారో గానికి తన యొక్క ఓన్ తావో అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎంతమంది టెక్నిక్స్ తావో అనేది కాపీ కొట్టినా సరే మనోన్ది మెయిన్ తావో వచ్చి ఫైర్ అనమాట. అండ్ రెయిన్ గన్ వాటర్ కాబట్టి సో మనోన్కి డ్యామేజ్ అనేది తగులుతూ ఉంటుంది. ఇంకా తన తావో కూడా తగ్గిపోతుంది అని చెప్పి మనోడు డిసైడ్ అవుతాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మనకి ర్యాన్ గన్ కూడా చూపిస్తా ఉంటారు. లిటరలీ మన గవిమారో గానికి లీటర్ బ్లడ్ గారితే అండ్ ఆ ర్యాన్ గన్ కి అయితే 10 లీటర్ల బ్లడ్ గారుతూ ఉంటుంది అనమాట. ఇన్ఫాక్ట్ తన చేతిని కూడా డిస్ట్రాయ్ చేసేసి తింటాడు మన గవిమారో గాడు. మీ అందరికీ తెలుసు మన గవిమారో గాడు ఒక్కసారి ఫైట్ లో ఇన్వాల్వ్ అయితే తన నోటితో అయినా సరే అవతల వాళ్ళ యొక్క చేతిని బోన్స్ ని ఏది దొరికితే అది తిని పారదొప్పుతాడు. అలాగే ఈసారి రెయిన్ గన్ చేతిని ఇంకా ఇన్ఫాక్ట్ తన మెడను కూడా కొరికి పారదొబ్బింటాడు అనమాట. ఇంకా దాన్ని చూస్తేనే మన రెయిన్ గాడు అసలు నువ్వు మనిషా గాడిదారా, ఇట్లా ఎవరైనా ఫైట్ చేస్తారా, ఇన్ఫాక్ట్ నీకంటే ముందు ఈ ఐలాండ్ లేక ఎంతో మంది వచ్చారు అండ్ ఎన్నో విషయాలు కనుక్కున్నారు అండ్ ఎంతో మందితో పోరాడారు. ఇన్ఫాక్ట్ మా చేతిలో చనిపోయారు కూడా. అండ్ ఎవరిలో లేని స్కిల్ నీలో ఉంది అండ్ నువ్వులో ట్రూ టాలెంట్ అనేది ఉంది అండ్ నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నావు అండ్ లిటరలీ నువ్వు నన్ను ఇంప్రెస్ చేసావు అనడంతో ఇంకా ఆ మాటలైనా మన గవిమారో గాడు కూడా ఏంటి ఇది టాలెంట్ అంటున్నావా, ఇది టాలెంట్ కానే కాదు, ఇన్ఫాక్ట్ నువ్వు నమ్ముతావు నమ్మవు ఈ ఐలాండ్ లో నేను వచ్చినప్పటి నుంచి ఎన్నో సాక్రిఫైసెస్ చూసాను అండ్ ఎన్నో దారుణమైన సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేశాను అండ్ ఈ అన్నిట్లో కూడా నేను నాలెడ్జ్ అనేది సంపాదించి ఈ అన్ని స్కిల్స్ కూడా ఉపయోగించుకొని నేను ఇప్పుడు నీతో ఫైట్ చేస్తున్నాను అండ్ నేను ఇప్పుడు నేను చంపేబోతున్నాను. బట్ నువ్వు ఇట్లాంటి నా స్కిల్స్ అన్నిటిని కూడా కలుపుకొని ఒక జస్ట్ టాలెంట్ అనే పేరుతో పిలుస్తున్నావు, అది నాకు నచ్చడం లేదు, ఈసారి నువ్వు నా చేతిలో నిజంగానే చేస్తావని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన సగరి పాప వెంటనే మేప్చాన్ని తీసుకొని మేము వెళ్ళి ఆ ఎలక్సర్ ఆఫ్ లైఫ్ తెస్తాము అనడంతో ఇంకా అప్పుడే దాన్ని గమనించిన ర్యాన్ గడు నేను మిమ్మల్ని బయటికి పోనీను కదా అని చెప్పి తన వైపు తిరుగుతాడో లేదో వెంటనే గవిమారో గడి ఎగిచ్చి వన్ దొక్కల్లో దంతాడు. అప్పుడే గవిమారో గారు కూడా నాకు తెలిసినంత వరకు అందరూ కూడా ఈ టెన్షన్స్ అయితే పోరాడుతున్నారు, ఇప్పుడు మీరే తేవాలి అనడంతో దానికి సగరి కూడా ఘాటిట్ అని చెప్పి వెంటనే అక్కడ నుంచి పారిపోదాం అనుకుంటుంది. అండ్ ఈ గ్యాప్ లోనే ర్యాన్ గడు మళ్ళీ సిస్టర్ అని చెప్పి వాళ్ళ వెనకంటే పడే లోపలే వెంటనే గవిమారో గడు అక్కడికి వస్తాడు. ఇంకా దాన్ని గమనించిన ర్యాన్ గడు వీడు ఖచ్చితంగా ఇంతకు ముందర లాగాలే నా తావును ఉపయోగించుకొని నన్నే కొడతాడని చెప్పి తన తావును అయితే వీక్ చేసుకుంటాడు. అండ్ ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే వెంటనే గవిమారో మీద నుంచి మన ఈజీరా పాప వచ్చి అండ్ తన తాళను ఉపయోగించుకొని వెంటనే ర్యాన్ గన్ అయితే 2 ముక్కలుగా కట్ చేసేస్తుంది. ఇన్ఫాక్ట్ మీకు చెప్పాలంటే క్లారిటీగా వాని యొక్క తండ్రిని అయితే కట్ చేసేస్తుంది. ఇంకా దాన్ని గమనించిన ర్యాన్ గారు కూడా బహుశా ఈ ఆడది అప్పటి నుంచి ఈ సీన్ కోసమే వెయిట్ చేస్తుంది అనుకుంటా, దీని ఇంకమ్మ ఒకటే దెబ్బకు నన్ను పడుకోబెట్టిందని చెప్పి మనోడు అనుకుంటాడు. ఇంకా అప్పుడే మన ఈజీరా పాప గవిమారో మీద కూర్చొని ఒక స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఇంకా వెంటనే కోపం తెచ్చుకొని మన రైన్ గాడు తన టెన్షన్ ఫామ్ లోకి అయితే మారుతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసి ఈజీరా అటాక్ చేద్దాం అనుకుంటుంది కానీ బట్ అప్పుడే గవిమారో ఆగు వెయిట్ చేయని చెప్తుంది. అండ్ ఈ గ్యాప్ లో మన రైన్ గాడ్ అయితే ఆటోమేటిక్ గా తన టెన్షన్ ఫామ్ లోకి అయితే మారుతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన ఈజీరా ఇంకా గవిమారో ఓకే ఇప్పుడే రియల్ బ్యాటిల్ స్టార్ట్ కాబోతుంది అని చెప్పి డిసైడ్ అవుతారు. ఇంకా అప్పుడే మన ర్యాన్ గన్ యొక్క కంప్లీట్ టెన్షన్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే మనకు చూపిస్తారు. బ్యాడ్ యాజ్ ఉంటుంది అనమాట. ఇంకా ట్రాన్స్ఫర్మ్ అయిపోయింది మన ర్యాన్ గడ్ కూడా ఇప్పుడు రన్రా చూసుకుందాం అంటాడు. అండ్ దీనికి ప్యారలల్ గానే దీన్ని ఆ మెయిన్ రెయిన్ గేడ్ కూడా సెన్స్ చేస్తారనమాట. లిటరలీ 100 సంవత్సరాల్లో ఒక్కసారి ర్యాన్ గేడ్ తన యొక్క టెన్షన్ ఫామ్ లెక్ మారాడు, రియలీ గ్రేట్ అని చెప్పి మన రెయిన్ గేడ్ అనుకుంటాడు. అండ్ అప్పుడే మనకి ఆ రెయిన్ గన్ ముందరుండే ఆ మెయిన్ వ్యక్తిని అయితే మనకు చూపిస్తా ఉంటా, లైక్ ఈ వరల్డ్ అంతటిని కూడా క్రియేట్ చేసిండేవాడిని. అండ్ అప్పుడే మన రెయిన్ గేడ్ తన మోకాల మీద పడి మాస్టర్ మేము కంప్లీట్ ట్యాన్ అయితే తయారు చేసాం బట్ ఇది కొంచెం మాత్రమే ఉంది, మీరు మాకు కొంచెం టైం ఇచ్చారంటే ఈ ఐలాండ్లో ఉండే అందరినీ కూడా పట్టుకొని మేము ఒక పర్ఫెక్ట్ ఎక్కువ ట్యాన్ అయితే తయారు చేస్తాము. అండ్ దాని తర్వాత మనం ఈ ఐలాండ్ నుంచి వెళ్ళి అక్కడ ఉండే వరల్డ్ అంతటిని కూడా డిస్ట్రాయ్ చేసి అంతటిని కూడా మన చేతుల్లోకి తీసుకుందాం, కేవలం మాకు ఈ ఒక్క రాత్రి మాత్రమే గడువు ఇవ్వండి అంటాడు. అండ్ దీనికి ప్యారలల్గానే మన ర్యాన్ గేడ్ కూడా వాట్ ఏ షేమ్, ఇన్ని సంవత్సరాల్లో నన్ను ఫస్ట్ టైం ట్రాన్స్ఫర్మేషన్ చేయించావు, గ్రేట్, ఇప్పుడు నేను మీ ఇద్దరిని కూడా చంపేయబోతున్నానని చెప్పి వీళ్ళ మీద అయితే అటాక్ చేస్తాడు. ఈసారి మన రెయిన్ గేడ్ చేసే అటాక్స్ ని గవిమారో ఈజీరా పాప జస్ట్ డిఫెండ్ కూడా చేసుకోలేరు అనమాట. లిటరలీ మన రెయిన్ గేడ్ కోపంతో చెత్త నా కొడకల్లారా, లుచ్చ నా కొడకల్లా, జస్ట్ మాంసం నా కొడకల్లారా, మీరు నన్ను ఓడిస్తారా అని చెప్పి మన గవిమారోని ఇంకా ఈజీరా పాపని కుక్కని కొట్టినట్లు కొడతారు. అండ్ ఈ అటాక్స్ లోనే మన గవిమారో గాడు ఆ రూమ్ నుంచి ఎగిరిపోయి పడితే అప్పుడే ఈజీరా పాప దొక్కలేకైతే ఒక రాయి గుచ్చుకొని బ్లడ్ అయితే కారుతూ ఉంటుంది. అండ్ దీనికి ప్యారలల్ గానే మన సగరి పాపని మేచాన్ని అయితే చూపిస్తామట. ఇంతకు ముందర మనం ట్రాన్స్ఫార్మ్ అయిపోయి నుంచి ఒక పెద్ద శబ్దం వస్తుంది కదా, అదే గవిమారో గాడు గోడ బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినప్పుడు. అండ్ దాన్ని గమనించనే మన మేచాన్ పాప సగరి కూడా గవిమారో బాగానే ఉంటాడా అనుకుంటారు కానీ బట్ దీనికి ప్యారలల్ గానే ఒరిజినల్ రియాలిటీని అయితే మనకు చూపిస్తారు. మన గవిమారో గారిని లిటరలీ ర్యాన్ గడు పిచ్చి కుక్క కంటే ఈయన కొడుతూ ఉంటాడు. అండ్ తన బాడీలో ఉండే అన్ని ఎముకలు కూడా విరిగిపోతూ ఉంటాయి. ఇంకప్పుడే మన గవిమారో గడు కూడా ఇంతకు ముందర మేము ఎదుర్కొండే ఆ జూజిన్ ఇంకా మూడన్ లాగా వీడికి లేడు, ఇన్ఫాక్ట్ వీడి అటాక్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉన్నాయని చెప్పి మనోడు అనుకుంటాడు.
అండ్ దీనికి parallel గానే రెయిన్ గేడ్ మన ఈజీరా పాపని చంపడం కోసం తంతాకు వెళ్తూ ఉంటాడు. అండ్ అప్పుడే గబ్బిమారు గడు ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాం అంట. తావుని ఎక్కువ ఉపయోగించకూడదు, ఒకవేళ అలా ఉపయోగించినామంటే మనం ఎలాగైనా సరే చచ్చిపోతాము, మనకు వాళ్ళంతా స్టామినా లేదు. అండ్ ఒకవేళ మన లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే నిన్ను కాపాడతానని చెప్పి ఈజీరా పాపకు మాట ఇచ్చింటాడు. ఇంకా ఆ మాటలు విన్న ఈజీరా పాప కూడా ఏంట్రా నువ్వు నేను ఇద్దరు కూడా షినోబీసే కదా, నువ్వు ఎందుకని ఇంత ఎమోషనల్గా మాట్లాడుతున్నావు, బట్ నేను ఒక విషయం చెప్తా చూడు, ఒకవేళ నా లైఫ్ కానీ డేంజర్ వస్తే నేను ఖచ్చితంగా అక్కడి నుంచి పారిపోతాను, ఖచ్చితంగా నా లైఫ్ అనేది నీ కోసం డేంజర్లో పెట్టనని చెప్పి మన ఈజీరా పాప అని ఉంటుంది. అండ్ ప్రజెంట్ సీన్లో అయితే మన గబ్బిమారో గాడు ఈజీరా పాపను కాపాడడం కోసం తన లైఫ్ని డేంజర్లో పెట్టుకొని మళ్ళీ ఆ ర్యాన్ గ్యాన్ మీద అయితే అటాక్ చేయడం కోసం అయితే నిలబడతాడు. ఇంకా దాన్ని చూసి మన ఈజీరా పాప కూడా రియలైజ్ అయిపోయి వెంటనే ఫ్లాష్ బ్యాక్స్ అని గుర్తు తెచ్చుకొని వెంటనే తన తాడు తీసుకొని గబ్బిమారో గారిని ఒక్కసారిగా తాడుతూ తన వైపు లాక్కొని వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే వీళ్ళిద్దరిని కూడా వెనకాల రెయిన్ గేడ్ అయితే వెంబడిస్తూ ఉంటాడు. అప్పుడే మన ఈజీరా పాప గబ్బిమారతో ఏం పర్లేదు నువ్వు చనిపోయే లోపల నేను నిన్ను కాపాడతాను, ఖచ్చితంగా మనం ఇంకొక ఆపర్చునిటీ చూసి విన్తో ఫైట్ చేద్దాం, నేను ఎలాగైనా సరే నిన్ను కాపాడతాను, నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే అని చెప్పి ఈజీరా పాప అంటుంది. ఒక సెకండ్ మన గబ్బిమారో గానికి ఒకప్పుడు ఈజీరా పాప చెప్పిన డైలాగ్స్ అనేవి గుర్తొస్తాయి. అండ్ ఈ గ్యాప్ లోనే రెయిన్ గేడ్ మన ఈజీరా పాప మీద అయితే అటాక్ చేయడం కోసం తన చేతులతో అయితే అటాక్ చేస్తాడు. బట్ ఈ గ్యాప్ లోనే అక్కడ ఒక పెద్ద డిస్ట్రాక్షన్ జరుగుతుంది. అండ్ ఆ డిస్ట్రాక్షన్ లో మన ఈజీరా పాప వచ్చి నిజం షాక్ అవుతుంది. అప్పుడే మన గబ్బిమారో గాడు తన ఓన్ హ్యాండ్స్ తోనే రెయిన్ గేడ్ యొక్క హ్యాండ్ స్టాప్ చేసి నిలబడి ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన రెయిన్ గేడ్ కోపం వచ్చి ఇప్పటికైనా నిలిచిపోరా అని చెప్పి వెంటనే తన చేతితో అయితే గబ్బిమారో యొక్క బాడీని అయితే కట్ చేసేస్తాడు. ఇంకా వెంటనే గబ్బిమారో గారిని పక్కనే ఉండే పిల్లర్ కి ఇసిరి కొట్టేస్తాడు. ఇంకా దెబ్బకు మన గబ్బిమారో గాడు ఒక్కసారిగా కింద పడిపోతాడు. అప్పుడే స్ప్రో కోల్పోతూ ఉండగా ఇంతకు ముందర ఈజీరాతో మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా అప్పుడే గబ్బిమారో గాడు కూడా నేను కూడా ఒక షినోబినే అండ్ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నా లైఫ్ను కూడా నేను డేంజర్లో పెట్టుకోలేను, ఎందుకంటే నేను చనిపోతే అప్పుడు నేను ఈ ఐలాండ్ నుంచి తప్పించుకొని వెళ్ళి నా భార్యని ఎలా చూడాలి చెప్పు, నాకు నా భార్యని చూడాలని ఉందని చెప్పి మన గబ్బిమారో గాడు ఫ్లాష్ బ్యాక్ లో చెప్పింటాడు. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనోడ్ లైఫ్ అనేది రివర్స్ అయిపోయి ఉంటుంది. అండ్ ప్రెజెంట్ సీన్ లో మనోడు అలాగే స్ప్రో కోల్పోతాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్.